ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. వివరముగానే తెలిపెదనే. మరియతనయుడు మనిషిగా ఇళ్ళలో మసలిన కొద్ది కాలమునా. మరియతనయుడు మనిషిగా ఇళ్ళలో మసలిన కొద్ది కాలమునా. చేసెను ఎన్నో గొప్ప కార్యములు చూపరులకు బహు వింతగా తోచెను. చేసెను ఎన్నో గొప్ప కార్యములు చూపరులకు బహు వింతగా తోచెను. పాపులనెల్లను బ్రోచి కాచెను, వ్యాధులనెన్నో నయము చేసెను. యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. వివరముగానే తెలిపెదనే. వలదన్నాది మేలన్నది మది మొగ్గలు వేసెను శాపమునా. వలదన్నాది మేలన్నది మది మొగ్గలు వేసెను శాపమునా. పాపము వలన కలిగిన డాగులు శాపముగా నా బ్రతుకున మారగా. పాపము వలన కలిగిన డాగులు శాపముగా నా బ్రతుకున మారగా. కడిగినాడు తన రక్తము వలన పదే పదే విసిగించిన గాని. యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. వివరముగానే తెలిపెదనే. దేవుని శత్రువు సాతానుడినే యేసు దీక్షతో ఓడించెన్. దేవుని శత్రువు సాతానుడినే యేసు దీక్షతో ఓడించెన్. కామ క్రోధములు మోహపు లోభ మదమత్సరములు గెలిచిన యేసు. కామ క్రోధములు మోహపు లోభ
హెచ్చరిక తీసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అందరూ చూడాలి. 1 కొరింథియన్స్ 1వ అధ్యాయం 10 నుండి చదివి సహాయం చేయండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట. ఆహా, దేవునికి స్తోత్రం. 11 కూడా, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు, నేను పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఓ చాలు. ఏంటి దీని అర్థం? కొరింథు అనేది ఒక పట్టణం. నేను బాగా స్టడీ చేశాను, దీని నిఘంటువుల చరిత్ర కూడా బాగా చదివాను. కొరింథీయులు ఎవరు ఏంటి అంటే దాదాపు అన్నీ చదివాను బ్యాక్గ్రౌండ్ కోసం. అది ఒక పట్టణం. ఆ పట్టణస్తులు ఆ రోజుల్లో సువార్త వెళ్ళక ముందు ఎవరికి మొక్కేవారు అంటే, వారి చరిత్ర చూస్తే కామదేవతకు మొక్కేవాళ్ళు. అంటే వారికి కామము తప్ప రెండోది తెలియదు. భయంకరమైన శరీర సంబంధమైన పాపం కామము. కామము పేరుతో ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని గుడి కట్టి ఆ గుడిలో ఈ బొమ్మను పెట్టి, మా దేవతవు నీవే, మా దేవుడవు నీవే, మాకు ఆ కోరిక కలిగించేది నువ్వే, అందువల్లే మా కుటుంబాలు పెరుగుతున్నాయి, అందువల్లే మాకు బిడ్డలు కలుగుతున్నారు, మీ వల్ల అభివృద్ధి నొందుచున్నాము అనే ధోరణిలో ఈ మాట పర్టికులర్గా మీ ముందు ఎందుకు ఉంచుతున్నాను అంటే, ఇటీవల మన వాళ్ళు కొంతమంది యేసుక్రీస్తు పరిశుద్ధుడు 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 అని పరలోకమందు కెరూపులు శరూపులు మానక రాత్రింబగళ్ళు దేవుని పరిశుద్ధతను వారు స్తుతించుచు కొనియాడుచు ఉండగా, అదే దేవుడు ఆత్మరూపమున కన్యమరియ గర్భమున లోకములో జన్మించి పాపపు సొసైటీని సవాలు చేసి, నాలో పాపముందని మీలో ఎవడు రుజువు చేయగలరా, గలిగితే రండి అని సవాలు చేసినప్పుడు అన్నారు, వాని యందు ఏ దోషము. ఫైనల్గా చిలువలో చనిపోబోయే ముందు పిలాతు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈయన యందు ఏ దోషము కనబడలేదు. ఒక నీతిమంతునికి శిక్ష విధించమంటున్నారు మత పిచ్చగాళ్ళలారా. ఇది శాపము. నీతిమంతుడు రక్తము ఒలికించబడితే ఒలికించబడిన భూమి గజగజలాడే రోజు ఒకటి
రాబోతుంది. రక్తము మొర్ర పెడుతుంది, హేబేలు రక్తం అలాగా. నేను అన్యుణ్ణే కానీ నాకు తెలియదని ముమ్మారు చేతులు కడుక్కున్నాడు. ఈ మత మౌఢ్యులు, మత పిచ్చగాళ్ళు అదేదో మా మీదకు, మా బిడ్డల మీదకు వచ్చును గాక. మా మతం దెబ్బతింటుంది, ఆయన మావాడే మాకు వ్యతిరేకంగా చెబుతున్నాడు, ఆయన ఏమన్నా సరే ఎలాగైనా చంపమని ఆర్డర్ ఇవ్వు, పరిపాలన మీ చేతుల్లో ఉంది కాబట్టి అమలు పరుస్తారు, చంపేయాలి. ఇంత పరిశుద్ధత ఆయన మెయింటైన్ చేసి ఇప్పుడు ప్రపంచంలోనే కోట్లాది మంది చేత ఆరాధించబడుతున్న యేసయ్య ఇటీవలకు దుర్మార్గుడు కొందరు లేచి యేసయ్యకు అక్రమ సంబంధం ఉందని ఒకడు, యేసయ్యకు మగతనమే లేదని కొందడు, వాడికి అది లేదురా అన్నాడు గర్విష్టి, అంటే ఆడింగితనము అని. ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, వాంఛ వేరు, కామ వాంఛ వేరు. స్త్రీని గురించి మాట్లాడుతూ బైబిల్ అంటుంది, ఆమెకు ఆమె భర్త యందు వాంఛ కలుగును. అంతవరకు తప్పు కాదు. అందుకే ఆడపిల్లకు పెళ్లి చేసేస్తాం, ఇంట్లో పెట్టు కూర్చోం. ఈడు వచ్చినప్పుడు మగపిల్లాడు కూడా కోరికలు కలుగుతాయి. వాడికి ఒక ఆడద కావాలి, ఆడదానికి ఒక మగాడు కావాలి. అది వాంఛ, శరీర సంబంధమైన వాంఛ. ఇది కంట్రోలింగ్లో ఉండాలి. ఇది హద్దు మీరితే దాన్ని అంటాము కామ వాంఛ. వేశ్యావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన మీలో ఒకవేళ ఎవడైనా ఉండునేమో. వ్యభిచారి యేసావన్నాడు. బెన్యామీను గోత్రానికి చెందిన దైవజనుడు, ఒక పాస్టర్ గారు, పౌలు గారు. ఇప్పుడు వాళ్ళ సోది లేదు, వాళ్ళ స్థలాలు మాత్రం రూపమాగిపోయాయి. అసలు ఆ ప్రాంతంలో మనుషులే లేరు. ఇజ్రాయేల్ వెళ్తే ఇదంతా ఎడారి, ఎదోము ఒకనాటి ప్రాంతం, ఇప్పుడు ఏమీ లేదు. వేరే దేశస్తులు నివాసం చేశారు అంటూ అన్నాడు. ఒక పూట కోటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొనిన భ్రష్టుడు అన్నాడు. అంటే ఏసేవాళ్ళు ఎన్ని తప్పులు ఉన్నాయి? తిండి విషయంలో తప్పు ఉంది, త్వరగా శరీర కామ విషయంలో అంటే హద్దు మీరిన పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలి. వాంఛ తప్పు కాదు కానీ క్రమములో ఉండాలి. కామ వాంఛ కొరిందేలాగా ఉంటే అది తప్పు. అలాంటి మూర్ఖుల మధ్యకు పవిత్రుడైన యేసయ్య సువార్త వెళ్ళింది. వెళితే విన్నారు సువార్త. కామవాంఛకు మొక్కినంత కాలం కామ కోరికలు పెరుగుతున్నాయి, గొడవలు వచ్చేస్తున్నాయి, మారణ హోమం జరుగుతోంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మనం ఏమైనా కాస్త పరిశుద్ధంగా బ్రతకాలి అంటే వివాహం అన్ని విషయములలో ఘనముందు పానుపు త్వరగా నిష్కలంకులంగా మనం బ్రతకాలి అంటే యేసు మనకు కావాలి అని నమ్మారు కానీ గొడవల పోట్ల బాప్తిస్తాలు పొందారు కానీ ఆ వాంఛ పోట్ల. ఇవాళ సెల్ ఫోన్లో చూడలేకపోతున్నాం. ఎక్కువగా లేడీస్ను పట్టేస్తున్నారు. చెట్టు కట్టేసి, గుంజ కట్టేసి, తన్నేసి, తరిమేసి, పోలీసులు తీసుకొచ్చి బయట గొళ్ళు పెట్టేసి
ఇలాంటి కామాంధులు నేటికి ఉన్నారు. వీళ్ళ మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. మారు మనసు పొందిన తర్వాత నాలాగా జీవించు అని బ్రతికించగలిగిన వాడు కూడా ప్రభు అయిన యేసు ఒక్కడే. ఫాలో మీ, నన్ను వెంబడించు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును. సరే, ఇక్కడ కొన్ని భావాలు సహోదరుల మధ్య. రక్షణ పొందారు, రొట్టె తీసుకుంటున్నారు, బాప్తిసం పొందారు, బాగానే ఉంది. కానీ కలహములు పాటల. మారిన వాడున్నాడు అంటే వాడిని ఇచ్చిన మారేదేక మనమే వాళ్ళ నాయసులు నువ్వు ఎవడవరా అంటాడు. మారిన వాళ్ళు ఎలా ఉన్నారు? మారిన వారికి ఒక పిలుపు ఉంది బైబిల్లో. మగాళ్ళైతే సహోదరులారా, ఆడవాళ్ళైతే సహోదరీలారా, పెద్దవాళ్ళైతే తండ్రులారా, తల్లులారా. అది మాట తిమోతి పత్రికలో ఉంది. ఇక్కడేమంటున్నాడు? ఏకభావముతో మాట్లాడవలెననియు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు పేరిట మిమ్మును. సన్నద్ధులు అంటే ఏంటి? కక్షలు లేక. కక్షలు లేక అంటే ఇంగ్లీష్లో ఓఆర్ లేక అంటే అది కాదు. కక్షలు లేకుండా చూసుకోండి. తర్వాత ఏకభావంతో ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. ఏక మనసుతో ఏక తాత్పర్యముతో ఉండండి. ఈ స్వభావాలు కలిగి సన్నద్ధులై ఉండాలి. సన్నద్ధులు అంటే ఏంటి? ఒక యుద్ధానికి సిద్ధపడే వ్యక్తిని ఏమంటారు? సన్నద్ధులై. ఒక పోటీకి దిగే వ్యక్తిని ముందు ఏమంటారు? సిద్ధపడి లేక సన్నద్ధులై. సన్నద్ధులై ఉండాలి. ఒక సిపాయి వాడి ఉద్యోగానికి డ్యూటీకి వెళ్ళేటప్పుడు వారి నాయకులు వారు విధించిన పద్ధతుల్లో ఆ వ్యక్తి సిద్ధపడాలి, సన్నద్ధులవ్వాలి. లేడీస్ అయితే లేడీస్, ఏ ఉద్యోగమైనా తీసుకో, ఆ విధి విధానానికి తగినట్లుగా మీరు ఉండాలి. యుద్ధమునకు సిద్ధపడిన వీరుల వలె. ప్రైజ్ ది లార్డ్. అయితే విశ్వాసులు ఎలా ఉండాలి? వేటితో సిద్ధపడాలి? విశ్వాసులు దేనితో సిద్ధపడాలి? వేటితో? ఏటితో? యుద్ధమునకు వెళ్ళేవాడు బాణమో కత్తో కరాట ఏదో సంథింగ్. మనము దేంతో ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఈ ఏకభావము. రెండవదేంటి? కక్షలు, ఏక మనసు, కక్షలు లేనితనము, ఏక తాత్పర్యము. సీరియల్గా చెప్పండి సరోదరు. ముందుదేంటి? ఏకభావము. రెండవదేంటి? కక్షలు లేనితనం. మూడవదేంటి? ఏక మనస్సు. నాలుగవదేంటి? ఏక తాత్పర్యము. ప్రైజ్ ది లార్డ్. ఇవి కలిగి యేసుక్రీస్తు పేరిట మిమ్మును ఇవి కలిగి ఉండాలని మిమ్మల్ని నేను వేడుకొనుచున్నాను. మరి కూడా ఆలోచించాలి. సంఘాలలో గొడవలు, సంఘాలలో అనైక్యత, సంఘాలలో భేదాభిప్రాయాలు, సంఘాలలో స్వచ్ఛమైన నాణ్యత లేకపోవటం, ఇది ప్రమాదమునకు దారి తీస్తుంది. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు కానీ త్వరగా సమాధానమునకే కర్త. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి స్తోత్రం. మన దేవుడు సమాధానమునకు కర్త, అల్లరికి కర్త కాడు. అల్లరితో కూటిన ఆట అవి సాతాను సంబంధమైనవి, అవి సాతాను సంబంధమైనవి. వాటి మనెన్నడూ బానిసలము. చెప్పండి. ఈ సినిమా ఆ భాగానికి చెందింది, ఈ డ్యాన్సులు ఆ భాగానికి చెందినవి. ఈ వక్రీకరణ అసలే చస్తుంటే సొసైటీ చెడిపోయి ఇంకా చెడగొట్టే కొన్ని కథలు, కాలక్షేపాలు, ప్రోగ్రాములు, సిగ్గు శరమ లేకుండా పకపకలు, చెప్పండి, టకటకలు, నవ్వులు, వీటిలో కొన్ని మనము చూడకూడదు. ప్రైజ్ ద లార్డ్. వాటిని బాయ్కట్టేయి లేదా సెల్ పక్కన పడేసాయి. మార్చేయి నీ ఛానల్. శరీర సంబంధమైన వారు ఎక్కడ చోటు ఇవ్వద్దు. తరువాత, నా సహోదరులారా, మీలో కలహములు కలవని క్లోయే ఇంటి వారి వలన నాకు. క్లోయే ఒక వ్యక్తి, ఆయనకి నచ్చని విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? త్వరగా పాస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాడు. పాస్టర్ గారి డ్యూటీ ఏంటి? సంఘ కాపరి, సంఘక్షేమాన్ని చూస్తారు. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, పాస్టర్ గారికి అన్నీ తెలియక్కర్లా. ఇదిగో పాస్టర్ గారికి మాత్రం చెప్పబాక, అసలు చెప్పబాక. విశ్వాసులే చెవులు కొరుక్కుంటాం, విశ్వాసులే మాట్లాడుకుంటాం. ఆ చిన్న నిప్పు పెద్దదయిన తర్వాత తీసుకురావటం, వాటి తీర్చలేక తల ప్రయాణం, చెప్పండి, తోకకు రావటం. ఇది కరెక్ట్ కాదు. ఇన్ఫర్మేషన్ ముందు సంఘ కాపరి దృష్టికి రావాలి. గద్దించే హక్కు, బుద్ధి చెప్పే హక్కు, అవసరమైతే బెత్తం పట్టుకునే హక్కు, ఏమైనా సంఘాన్ని సరిదిద్దుకునే ఆధిక్యత దేవుడు ఆ కాపరికి ఇచ్చారు. కాబట్టి దాయటం కరెక్ట్ కాదు. దాచి మీరు గొడవలు పడి సంఘంలో గొడవలని అనుకుంటారేమో. ఈ హెచ్చరిక ఇద్దాం అనుకున్నా, ఇస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. ఏదో అనుకునేది పాస్టర్ గారికి చెప్పొద్దులే. ఎంతకాలం నుంచి చెప్పకుండా ఉంటావు? నీ పక్కోళ్ళే చెబుతారు. అసలు తెలియకుండా ఉంటావు. నీ క్షేమం కాదు. ఎవరు మీ క్షేమము కోరినా కోరకపోయినా దైవజనుడు ఖచ్చితంగా నీ క్షేమాన్ని కోరి నీ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి కన్నీరు కాచి సంఘము మంచిగా ఉండాలన్న ఆశ కలిగిన వ్యక్తి సంఘ కాపరి. ఈ మంచి మనసు అర్థం చేసుకో. కొన్నిసార్లు నీ బంధువులు కూడా నేను పక్కన పెట్టేయచ్చు, నీ కుటుంబీకులను హింసించవచ్చు, బాధ పెట్టవచ్చు, ఏదో చిన్న మేధాభిప్రాయాలు రావచ్చు. క్లోయే అనే వ్యక్తి నాకు చెప్పాడు, మీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అవి మీకు మంచిది కాదు. ఏక మనసు కలిగి ఉన్నా, ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏది బంధించమంటే అది, ఏది ఇప్పితే అది, ఆ పవర్ సంఘానికి దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఉన్నాయి. పౌలు కొందరు అంటున్నారు పేతురు వాడనని, కేప అంటే పేతురు, కొందరు అన్నాడు అపోల్లో వాడనని, కొందరు పౌలు వాడిన, కొందరు యేసు. వాళ్ళు విభజించుకుంటున్నారు. పౌలు గారు కోపం వచ్చి అన్నాడు, క్రీస్తు విభజింపబడ్డా? క్రీస్తుని విభజిస్తున్నారేంటి మీరు? ఒకే క్రీస్తు, ఒకే సంఘం.
మీ ఇష్టం వచ్చినట్లుగా చేసి క్రీస్తుని విభజింపకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చాలామంది టైం అయింది, ముగిస్తున్నాను. ఇంతవరకు మీరు పాటించండి, మీరు ప్రార్థన చేయండి. నీతిమంతుడు సంగతి దాచునని బైబిల్లో ఉంది. చెప్పనలవి కానీ ఉంటే పక్కన పెట్టండి, ప్రభువుకు వదిలేసేయండి. ఇది ప్రమాదకరం. అంటే సంఘం దృష్టికి, పాస్టర్ గారి దృష్టికి, పాస్టర్ గారి దృష్టికి తీసుకురావాలి. అందరూ ఏ మనసు కలిగి ఉండాలి, ఏ అభిప్రాయం కలిగి ఉండాలి, ఏ తాత్పర్యము కలిగి ఉండాలి. ఇది సాధ్యపడాలంటే మన మధ్యలో యూనిటీ అనేది చాలా. అట్టి కృపా దేవుడు మనకు దయచేయును గాక. తలవంచండి. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన బలమైన హెచ్చరికను బట్టి స్తోత్రాలు. బిడ్డలు అర్థం చేసుకొని ఏక అభిప్రాయము కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యము కలిగి, ఏమన్నా ఉంటే మేలు కోరే సంఘ కాపరికి విన్నవించుకుంటూ, విభజింపబడక, హేతువాదానికి గొడవలకి చోటు ఇయ్యవక, జగడాలకు చోటు ఇయ్యక, అందరూ ఒక మనిషిగా, మనుషులందరూ ఒక మనిషిగా, మనస్సులన్నీ ఒక మనసుగా కలిసి మేము ముందుకు వెడుతూ కొన్ని విజయాలు సాధించగలుగుటకు సహాయం చేయమని, ఈ హెచ్చరికను ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.